అతీతమైన జ్ఞానం. బ్రహ్మదేవుడు లాంటి వాడు కూడా నా శరీరమే నేను, ఇదో పురుష శరీరం, ఇంకో స్త్రీ శరీరం, ఈ రెండింటి మధ్య ఆకర్షణ ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా బ్రహ్మదేవుడు ఏమిటి? అందుకని ఆ కుమారుడు తండ్రినే అడిగారు, మమ్మల్ని ఎందుకయ్యా రొంపులో దించుతావు, మళ్ళీ సృష్టి సృష్టి అంటే మాకు ఇదేం వద్దు, మాకు ఇదంతా మిథ్య, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, మాకు అర్థమైపోయింది, నీ గొడవ ఏదో నువ్వు చూసుకో, మేము నీకు సహకరించాం, మమ్మల్ని ఏమనద్దు అంటే వాళ్ళని శపించాడని చూడండి. ఆయన కోపం ఎలా ఉంటుందా? నా మాట కాదంటారా? వచ్చేసింది అహంకారం. సొంత పిల్లల్ని నా మాట కాదంటారా? మీకు ఎంత జ్ఞానం ఉందని మీరు గర్విస్తున్నారు. మీరు ఎంత జ్ఞానం ఉన్నా సరే మీరు ఎప్పుడు 5 ఏళ్ల పిల్లల్లాగే ఉంటారు అన్నాడు. అలాగే ఉన్నా మంచిదే కానీ మేము పెళ్లిళ్ళు చేసుకోమని చెప్పారు. 5 ఏళ్ల పిల్లల్లా ఉంటే చాలా మంచిది, ఎవరు పిల్లను కూడా ఇవ్వరు, గొడవలేదు. అందుకని వాళ్ళకి 1000 ఏళ్ళు వయస్సు ఉన్నా సరే 5 ఏళ్ల పిల్లల్లాగే ఉంటారు, చిన్నపిల్లలు. అందుకనే జై విజయులకి దగ్గరికి వైకుంఠానికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఏదో పిల్లల కింద భావించి వాళ్ళు ఆపారు. జనక సనందనాథులు అంటే ఎందుకు ఆపుతారండి? వాళ్ళకి ఆ మాత్రం తెలియదు.